జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ బుధవారం పిఠాపురంలో సుడిగాలి పర్యటన చేశారు. మొదటగా ఆర్&బి అతిథి గృహాన్ని సందర్శించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వైద్యాధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వైద్య సేవలు నిమిత్తం వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని, ఆసుపత్రి ద్వారా అందుకున్న వైద్య సేవల వివరాలు ఆరా తీశారు. వైద్య అధికారులతో మాట్లాడి ఆసుపత్రిలో సిబ్బంది సంఖ్య, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓపీ వద్ద ఎక్కువ రద్దీ లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. అనంతరం మోహన్ నగర్ 7 కాలువలు, అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. 9వ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, సచివాలయ సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. అనంతరం పాదగయ క్షేత్రం ప్రక్కన నిర్మిస్తున్న పీఠికాపుర నగరవనంలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సేవలు అందించాలని, పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలన్నారు. ప్రధానంగా శానిటేషన్, తాగునీరు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్&బి సూపరింటెండెంట్ ఇంజనీర్ జి. కాంతు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు, తహసీల్దార్ గోపాలకృష్ణ, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్, ఇతర శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా పిఠాపురం సిహెచ్సి విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఏ విధంగా వైద్య సేవలు డాక్టర్స్ అందిస్తున్నారని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ వచ్చేసినటువంటి పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీసెస్. అక్కడ ప్రజెంట్ ఇస్తున్న సర్వీసెస్ గురించి, సేవల గురించి వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న కొత్త కన్స్ట్రక్షన్ మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. త్వరలో పూర్తి చేయమని ఎంఎస్ఐడిసి ఇంజనీర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మనం 7 కాలువ హ్యాబిటేషన్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న అంగన్వాడీ, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ మరియు సచివాలయం పర్యవేక్షణలో భాగంగా విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసినప్పుడు అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలతో మాట్లాడి, అదేవిధంగా అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడి వాళ్ళకు పౌష్టికాహారం సక్రమంగా ఇవ్వాలని, అదేవిధంగా జస్ట్ కేవలం ఆటలతో కాకుండా పాటలు కూడా పిల్లలకి చెప్పాలి. వాళ్ళు స్కూల్ వెళ్ళే సమయానికి వాళ్ళకు బేసిక్స్ ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, గణితం కానీ వాళ్ళు నేర్పించాలని చెప్పడం జరిగింది. దెన్ సచివాలయం విజిట్ చేసి సచివాలయంలో ఉన్న సిబ్బందితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలు ప్రధానంగా శానిటేషన్, లైటింగ్, అదేవిధంగా మంచినీరు సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సిన సేవలు పూర్తి స్థాయిలో అందించాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.